శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను. శ్రావణ మాసంకి సంబంధించి ప్రారంభ వీడియో అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం ఇందులో ఒక్క పాయింట్ అయినా మీరు కనెక్ట్ అవుతారు. ఇందులో ఒక్క పాయింట్ అయినా కూడా ఎవరికైనా ఉపయోగపడితే అది నాకు చాలా సంతోషం అని చెప్పి భావిస్తూ ఇదొక ర్యాండమ్ వ్లాగ్ లాగా, అంటే శ్రావణానికి సంబంధించి నేను సిద్ధం చేసుకున్నవన్నీ చూపిస్తూనే చెప్పాల్సినటువంటి విషయాలు అయితే చెప్తున్నాను అనమాట. అంటే మొత్తంగా చెప్పాలంటే చెప్పేటువంటి విషయానికి చూపించేదానికి సంబంధం ఉండదు. ఈ మధ్య నేను చేసుకున్న పనులన్నీ చేసుకుంటూ వాటి ద్వారా మీతో మాట్లాడుతున్నాను అనుకోండి. మన ఛానల్లో వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుంది కదా. చాలామంది పర్సనల్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అన్నిటినీ ఒకేసారి మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఒక్కోసారి కొన్నిటిని వదిలేయాలి అంటే వీడియోస్కే గ్యాప్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా వీడియోస్ అనేవి వ్యూస్ రావడం లేదు. దేనికోసం ఆధ్యాత్మికతను పక్కన పెట్టేస్తున్నాను అనేటువంటి బాధ మరోవైపు. అంటే మనకి కూడా పూజలు వ్రతాలు చేసుకోవాలని ఉంటుంది కదా. ఈ మధ్య ఒక 2 వ్రతాలు అయితే మొదలుపెట్టాను. అవి నిత్యం చేయాల్సినటువంటివి. చాతుర్మాస్యం మొత్తం కూడా ఒక దీక్షలాగా చేయవలసినటువంటి పూజా విధానం. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రతిదీ మేనేజ్ చేసుకోలేక నేను ఇంకా వ్యూస్ కూడా రావడం లేదు. వీడియో కోసం చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఒక్క వీడియో కోసం 3 రోజుల పాటు లైక్స్ రావు, కొత్తగా చూసిన ఎవరు పెద్దగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు అని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్లాన్డ్గా వీడియోస్ పెడదాము అని చెప్పి మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానమాట. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే దయచేసి నన్ను క్షమించండి. మీ అందరి కోసమే నేను వీడియో పెట్టాలండి. మనకి 2.5 lakh పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నా, 2.5 lakh చాలామంది ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్నా కూడా ఎవరు వీడియో లైక్ చేయకపోతే అది వెళ్ళదు. షేర్స్ మాట పక్కన పెడితే కనీసం లైక్ అనేది చేయాలి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నచ్చింది అని అనుకుంటే అప్పుడే వీడియోస్ వెళ్ళి మనకి కూడా కొత్తది చేయాలి అనేటువంటి ఉత్సాహం లోపల ఉంటుందన్నమాట. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు, తెలిసిన సమాచారం పంచుకోవాలనుకుంటున్నారు. దీనివల్ల కూడా యూట్యూబ్ పెద్దగా రికమెండ్ అనేది చేయడం లేదు. దానివల్ల ఏంటంటే మనం కాకపోతే ఎవరైనా సమాచారం అందించే వాళ్ళు ఉంటారు కదా. అందులో గురువులు ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే సమాచారం సరిపోతుంది కదా అనే భావన మాత్రమే. నేనంటూ ఏదైనా ప్రత్యేకంగా అందించేది, నాకు తెలిసింది పంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే వీడియోస్ పెడుతూ ఉన్నానన్నమాట. అటువంటిదే శ్రావణ మాసానికి సంబంధించి మన ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద పండగ. ఇంకా చెప్పాలి అంటే ఒక వేడుక. సంవత్సరం మొత్తం కూడా శ్రావణం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటాం. లక్ష్మీ అమ్మవారిని ఎవరికెవరం కాకా పడదామా అన్నంతగా అమ్మవారి ఆరాధనలో, పూజలు, వ్రతాల్లో నిమగ్నం అయిపోతాం. ఇది మన ఇంటి వరకే పరిమితం అవ్వదు. అందరినీ పిలుచుకుంటాం. పేరంటాలని చెప్పి, వాళ్ళకి ఇచ్చే వాయినాలని చెప్పి ఒకరింటికొకరు పిలుచుకోవడం చాలా విశేషంగా ఇక శుభకార్యాలు కూడా మొదలవుతాయి. కాబట్టి ఈసారి మూఢాలు లాంటివి కూడా లేవు కాబట్టి ఇక సందడి. ప్రతి ఇల్లు కూడా ఒక పండగ వాతావరణం, ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంగా మారిపోతుంది అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఫస్ట్ ఈ శ్రావణ మాసంకి సంబంధించి ఏవేవి ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి అనేది మాట్లాడుకుందాము. ఆ తర్వాత మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా, మీరు ఇది చూడకపోయినా పర్వాలేదండి, వింటూ మాత్రం తెలుసుకుంటారు అని నేనైతే భావిస్తున్నాను. అందరికీ ఈపాటికి ఈ సమాచారం తెలుసు. ఏప్రిల్ 5వ తారీఖు సోమవారంతో మనకి ఈ 2024లో శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతోంది. ఫస్ట్ శుక్రవారం మనం కౌంట్ చేసుకుంటాము. అంటే ఈలోపు సోమవారంతో స్టార్ట్ అవుతోంది కాబట్టి మంగళవారం మంగళగౌరి, గురువారం శుక్రవారం 2 కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టము. శనివార వ్రతం అని చేస్తారు. ఆదివారం అర్ఘ్యాలు సమర్పిస్తూ సూర్య భగవాను ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. ఈ మాసాంతం కూడా నాన్ వెజ్ అనేది తీసుకోకుండా ఇంటిని చాలా పవిత్రంగా భావించి, కార్తీకం ఎలా అయితే పవిత్రంగా భావిస్తారో శ్రావణ మాసాన్ని కూడా మ్యాక్సిమం ఈ 4 రోజుల పాటు నాన్ వెజ్కి దూరంగా ఉండేలాగా చాలామంది నియమాలకు కట్టుబడి ఉంటారు. ఇక 9వ తారీఖు తీసుకుంటే మొదటి శుక్రవారం వస్తోంది. అదే రోజున శ్రావణ పంచమి. ఇక్కడ తెలంగాణ వైపు తీసుకుంటే నాగపంచమి అని చెప్పి చేస్తారు. శ్రావణ పంచమి నాడు గరుడ పంచమి అంటారు. సంతానం కోసం, సక్రమమైనటువంటి సంతానం కోసం, పుత్ర సంతానం కోసం ఎవరైనా గనక పరితపిస్తూ ఉంటే ఈ రోజున పుట్టకు వెళ్ళి పాలు పోయడం, ఇంట్లో కూడా పుట్టకు పాలు పోసుకోవడం, చలిపిండి, చిమిలి లాంటివి నాగేంద్రుడికి సమర్పించడం, అభిషేకాదుల్లో పాల్గొనడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కావచ్చు, వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఆరాధన కావచ్చు, ఈ రోజున చాలా ప్రీతికరం అండి. ఇక 15వ తారీఖు చూస్తే ఏకాదశి. ఆ రోజున పుత్రదా ఏకాదశి అంటారు. అంటే కొంతమంది
పుత్రుల కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళు ఈ రోజున గనక పుత్రద ఏకాదశి వ్రతం చేసుకుంటే చాలా మంచిది, విశేషమైనటువంటి ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఆ వెంటనే 16వ తారీఖు మనందరికీ చాలా సంబరం. వరలక్ష్మి వ్రతం అనేది అదే రోజున దామోదర వ్రతంగా కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా తులసీ దళాలతో ఆ రోజున అర్చిస్తే గనక చాలా మంచిది. ఇక 19వ తారీఖు తీసుకుంటే రాఖీ పౌర్ణమి, ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసే వాళ్ళకైతే పౌర్ణమి వ్రతం. అదే రోజున హయగ్రీవ జయంతి, సాక్షాత్ విష్ణుమూర్తి గురుస్వరూపంగా హయగ్రీవుడిగా ఉద్భవించినటువంటి పర్వదినం అనమాట. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని చెప్పి మనం జరుపుకుంటూ ఉంటాము. ఇక 22వ తారీఖు తీసుకుంటే సంకష్టహర చతుర్థి, రెగ్యులర్గా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి 22 పర్వదినం. ఇక 26వ తారీఖు వస్తే కృష్ణాష్టమి, శ్రావణ బహుళ అష్టమి, శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భవించినటువంటి రోజు అనమాట. అదే రోజున అనఘాష్టమి వ్రతంగా కూడా ఎవరైనా చేసుకుంటూ ఉంటే 22, 26 అనేది పర్వదినం అనమాట. ఇక 29వ తారీఖు వస్తే బహుళ ఏకాదశి, కామద ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతం ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా విశేషమైనటువంటి రోజు అనమాట. ఇక సెప్టెంబర్ 2వ తారీఖుతో శ్రావణ మాసం మనకి ముగుస్తుంది. సోమాలపు అమావాస్య, సోమవారంతో అంటే అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం, అక్కడితో మొత్తం శ్రావణ మాసంకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ముగుస్తాయనే చెప్పచ్చు. ఇక్కడ కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా ఇన్ని పర్వదినాలు విశేషాల గురించి విన్న తర్వాత ఎన్ని చేస్తే మాత్రం ఏముంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కదా అని చాలా మందిలో ఉంటుంది. మేము ఎన్ని చేస్తున్నా మా జీవితంలో ఎలాంటి మార్పు లేదు, ఏమీ చెయ్యరు మా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళు మాత్రం అపర కుబేర్లుగా ఉంటారు, ఎంత బాగుంటారో వాళ్ళు, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంత బాగుంటారు, వాళ్ళు కనీసం ఇంట్లో దీపం కూడా పెట్టరు అని అనుకుంటాం. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలు అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేసే ప్రతీదీ కూడా అది డిపాజిట్ అయి తీరుతుందనమాట. మనం చేసే మంచి, మనం చేసే పూజ, మనం చేసే వ్రతము, మనం చేసే ప్రతి సత్కర్మ సత్కార్యం ప్రతీదీ కూడా ఒక బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అది రేపు మన సంతానం విషయంలో కావచ్చు, లేదా మనం విపరీతమై చేతులు దాటేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిపాజిట్లోంచి భగవంతుడు మనల్ని రక్షించడానికి ముందుకొస్తాడు అనేటువంటిది ఈపాటికే చాలామందికి జీవితంలో సత్యమైనటువంటి మాట మాత్రమే కాదు, ఖచ్చితంగా నెరవేరినటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్నో ఇబ్బందుల నుంచి నిజంగా కష్టం వచ్చినప్పుడు, అదే ధర్మబద్ధమైనప్పుడు భగవంతుడు బయటపడేసిన సందర్భాలు, అనుభవాలు చాలా మందికి ఉంటాయి. మన ఛానల్ తరపున చెప్పేటువంటి ఒకే మాట ఎప్పుడూ చెప్పేది, మనం కర్మని చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఫలితం అనేది భగవంతుడి పాదాల చెంత మాత్రమే చెప్పాలి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పదే పదే చెప్పడం కూడా జరిగిందనమాట. పర్వదినం వచ్చినప్పుడు ఉన్నంతలో, కుదిరినంతలో నువ్వు ఆ పర్వదిన గౌరవాన్ని పాటిస్తున్నావా లేదా, చేస్తున్నావా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. ఫలితాన్ని భగవంతుడి పాదాల చెంత పెడితే అది నీకు ఎప్పుడు అవసరం అనేది భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా పూజలు వ్రతాలు మాత్రమే ఆధ్యాత్మికత అనుకొని, ముఖ్యంగా చాలామంది అనుకుంటారు కదా, లక్ష్మీ కటాక్షం కలగాలంటే, డబ్బులు రావాలంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, అసలు లక్ష్మీదేవిని మా ఇంట్లోనే ఉంచేసుకోవాలంటే ఎలా అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది పూజలు వ్రతాలు చేసేయడం మాత్రమే కాదండి, మన జీవన శైలిలో కూడా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి సంకల్పాలైనా కోరికలైనా నెరవేరేది. భగవంతుడు విని కరుణించాలన్నా కొన్ని వ్యక్తిగత నియమాలు కూడా చాలా ముఖ్యమని శాస్త్రం చెప్తోంది. అందుకే శ్రీ మహాలక్ష్మిని చెంచల అంటారు. ఎందుకు స్థిర లక్ష్మిగా అమ్మ మన దగ్గర ఉండదు అంటే, కొన్ని విషయాలు చిన్నతనంలో మన పెద్దలు చెప్తూ ఉండేవారు కదా, అవే మీతో పంచుకుంటున్నాను. ఎంతమందికి తెలిసినా కూడా నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి, నాతో పంచుకోండి. ఇంకా మీకు తెలిసిన విషయాలు కూడా చెప్పండి. ముఖ్యంగా విసుగుతో ఎప్పుడూ చిరాగ్గా, డల్గా, కోపంగా, ఏదో కోల్పోయినట్లు ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఉండకూడదంటండి. ఉన్నది పూరి పాకైనా సరే దుమ్ము ధూళి లేకుండా, వంటగదిలో నూనె జిడ్లు, ఈగలు, దోమలు, బొద్దింకలు, చెదపట్టడం, బూజు లేకుండా చూసుకునేలాగా ఉండే చోట అమ్మవారు ఉండడానికి ఇష్టపడుతుందిట. పూజల ప్రదేశం ఉన్నది ఒక చిన్న పటం కావచ్చు, ఆ ప్రదేశం ఎప్పుడు కళకళ్ళాడుతూ ఉండాలట. నూనె జిడ్డులు, మసిబారినటువంటి అలుగుడ్డలతో ఉంటే అక్కడ అమ్మవారు ఉండదుట. అలాగే ఏం చేతకాని వాడివి అని చెప్పి ఇంటి యజమానిని దూషించే చోట అమ్మవారు అస్సలు ఉండదంటండి.
తాగేది గంజైనా పంచభక్ష పరమన్నాలుగా భావించి ఎవరైతే కర్మానుసారమే మనకి పరిస్థితులు వచ్చాయి అని అనుకుంటారో వాళ్ళకి అమ్మ వరాల జల్లులు కురిపిస్తుందిట. ఎప్పుడు తగాదాలు, కోపాలు, ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెట్టుకునే చోట, బంధాలకు విలువ లేని చోట, మోసాలు, అబద్ధాలు, అధర్మం, విమర్శలు, ఎదుటివాళ్ళని నొప్పించి మాట్లాడే వాళ్ళ చోట ఎన్ని పూజలు చేసినా, ఆరాధనలు చేసినా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా బట్టలు వేసేసుకోవడం, ఒక్కరోజు దాటినా మళ్ళీ అవే వస్త్రాలు కట్టుకుంటూ ఉండటం, చిరిగిన బట్టలు, కాలిన వస్త్రాలు ధరించే చోట, యజమాని సంపాదనను అడ్డు అదుపు లేకుండా ఖర్చు పెట్టే చోట లక్ష్మీదేవి ఉండదంటండి. మరి అమ్మవారికి ఎలాంటి పరిస్థితులంటే ఇష్టం? వీటన్నింటినీ పాటిస్తూనే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిస్థితుల్ని మసులుకొని లేని దానికోసం పాకులాట పడకుండా ఈ మాత్రమైనా అమ్మ ప్రసాదమే కదా అని భావించి ఇంట్లో ఆనందంగా ఉన్నంతలో ఎవరైతే ఉంటారో ఒక్క దీపం పెట్టినా కూడా అమ్మ అందులోనే ఉంది అని భావిస్తారో వాళ్ళ దగ్గర అమ్మవారు స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుందిట. సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేసుకోవడం, సంధ్యా సమయంలో స్తోత్ర పఠనాలు లేదంటే ఆలయ దర్శనానికి వెళ్ళటం, అమ్మవారి నామస్మరణ ఎప్పుడు నిత్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆనందం తప్పకుండా ఉంటుందిట. ఈ మాసంలో వచ్చేటువంటి పర్వదినాలకు కూడా గౌరవాన్నిచ్చి ఉన్నంతలో ఆచరిస్తే మాత్రం పుణ్యఫలం అభీష్టదాయకం. అమ్మవారు ఉండడానికి ఇష్టమైనటువంటి ప్రదేశాలు ఏంటో తెలుసా అండి? ఇంటి గడప పచ్చదనంలో ఉంటుందిట, ఇంటి ముందు ముగ్గులో ఉంటుందిట, ఇంటి ఆడవారి చిరునవ్వులో ఉంటుందిట, ఇంటి ఆడవారి నుదుటన ఉన్నటువంటి సింధూరంలో ఉంటుందిట, పంచమాంగళ్యాలు ధరించే స్త్రీమూర్తిలో కొలువై ఉంటుందిట, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఇల్లాలి ఇంట అమ్మవారు కొలువై ఉంటుందిట. ఏ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుందో పరిశుభ్రమైనటువంటి పరిసరాల్ని పెట్టుకొని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో ఉండే చోట అమ్మవారు స్థిరంగా ఉంటుందిట. ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం, పసుపు, కుంకుమ, ఎండుమిర్చి, చింతపండు ఇవేవి కూడా లేవు అనేటువంటి మాట అనకూడదంటండి. అవి ఎప్పుడూ నిండుకోకుండా చూసుకోవాలట. ఇక దీపారాధన విషయానికి వస్తే అమ్మవారికి ఆవు నేతితో ఉండేటువంటి దీపారాధన అంటే చాలా ఇష్టం. ఆవు పాలు పచ్చివి నైవేద్యం పెట్టినా కూడా పంచభక్ష పరమన్నాలతో సమానం. అమ్మవారికి నువ్వుల నూనె అంటే ఆవు నెయ్యి అందరూ పెట్టలేరు కదా, నువ్వుల నూనెతో దీపారాధన కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన అనేది చాలా చాలా ఇష్టమట. బిల్వదళ అర్చనైనా ఈ మాసంలో చేసే తులసి అర్చనైనా ఐశ్వర్యదాయకమంట. ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలు, పచ్చిపాలు, క్షీరాన్నం, సగ్గుబియ్యం పాయసం ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనవి. శ్రీ సూక్తం, కనకధార, సోమవార వ్రతం, మంగళగౌరి, గురువారం గురువు ఆరాధన, వైభవలక్ష్మి వ్రతం, శనివార వ్రతం, ఆదివారం సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం, ఇలా చక్కగా నియమావళితో మనస్ఫూర్తిగా ఉన్నంతలో కుదిరినంతలో మనం గనక ఆయా పర్వదినాలకు మనం ప్రాధాన్యతనిచ్చి గనక మనం పూజ చేసుకుంటే 41 రోజుల పాటు ఒక శ్రావణ దీక్షగా గనక తీసుకుంటే తప్పకుండా వచ్చే ఏడాది కల్లా ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనుకోనటువంటి మార్పుల్ని తీసుకొచ్చి అఖండ ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందిట. ఇంకా ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అనుకుంటే కలువ పువ్వులు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో అమ్మవారికి ప్రతినిత్యం కూడా అర్చన చేసిన, బిల్వదళాలతో అర్చన చేసిన చాలా చాలా ఇష్టం, ఐశ్వర్యదాయకం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలా ప్రీతికరమైనటువంటి ఆరాధన అన్నమాట. అలాగే విశేషమైనటువంటి పర్వదినం అయితే తప్ప బుధవారం, శనివారం తలస్నానం చేసుకుంటే గనక ఐశ్వర్యానికి మరొక మెట్టుకు తీసుకువెళ్తుంది అని చెప్పి కూడా శాస్త్రం చెప్తోందండి. చాలామందికి ఇన్ని ఆరాధనలు చేస్తున్నప్పుడు, ఇన్ని పర్వదినాలు వస్తున్నప్పుడు బ్రహ్మచర్యం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. సక్రమంగా గౌరవంగా భర్తతో చేసేటువంటి సంసారం ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యం విషయంలో పర్వదినాలైనా కూడా తప్పు రాదు అంటారు. ఎటొచ్చి మరీ విశేషమైనటువంటి వ్రతం అయినప్పుడు ఆ రోజుకి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి కాస్త కొంచెం ఐహిక సుఖాలకు దూరంగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కానీ ఏదైనా భర్త సమ్మతంతోనే చెయ్యాలి. భర్తని ఇబ్బంది పెట్టేలాగా ఏదీ చెయ్యకూడదు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. నాకు తెలిసి పర్వదినాల దగ్గర నుంచి మొదలు పెడితే శ్రావణ మాసం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే ప్రతి విశేషాన్ని అందించాను. వస్తున్న వ్రతాల విధానాలన్నీ కూడా ఏవైతే ఇప్పటి వరకు అందించలేదో వాటిని మాత్రమే అందించడానికి మన ఛానల్ తరపున నేను మీ ముందుకు వస్తానండి. ఏ పూజ అయినా వ్రతమైనా ఆడవాళ్లు ఎంత పరితపిస్తారో మగవాళ్ల సహకారం కూడా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. భగవంతుడి కరుణ కటాక్షాలు ఆశీర్వాదం ఉంటుందని మనం మర్చిపోకూడదు. ఏ ఇంటి ఇల్లాలు బాగుంటుందో ఆ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒక్కరి ప్రభావం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. ఏదైనా
తరువాత తరాలకు కూడా మన ఆధ్యాత్మిక సంపద అందించాలని కోరుకుంటూ నమస్తే అండి. శ్రీమాత్రే నమః.